హలో గైస్, అందరికీ నమస్కారం. నేను ఏ టు జెడ్ మొబైల్ రిపేర్ నుంచి అరుణ్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము ఒక డెడ్ మొబైల్ ఫోన్ గురించి క్లియర్ అండ్ నీట్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అన్నిటి కూడా మనము క్లీన్గా నీట్గా ఒకసారి మాట్లాడుకుందాం. నా సబ్జెక్ట్ ఏదైతుందో నా ముంగట మీకు పెడుతుంటాను. రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అంతా కూడా ఫ్రీయే, మీకు అంతా కూడా ఏది కూడా పెయిడ్ కాదు. యూట్యూబ్లో దొరికేదంతా కూడా మీకు ఫ్రీయే ఉంటుంది. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్ నచ్చితే కనుక నీట్గా లైక్ కూడా కొట్టేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో నా కాడ ఒక ఐఫోన్ 13 మదర్ బోర్డ్ అనేది వచ్చింది. ఏంటిది? ఐఫోన్ 13 ఇక్కడ కనిపిస్తున్నది అయితే ఉందో ఐఫోన్ 13 మదర్ బోర్డ్ అనేది సంథింగ్ రిపేర్ కోసం అనేది వచ్చింది. చూడండి, ఈ మదర్ బోర్డ్ ఆల్రెడీ చాలా వరకు వర్క్ అనేది చేశారు. ఇది అవ్వక పక్కకు పడేశారు. మన దగ్గరికి రిపేర్ చేయడం కోసం అని వచ్చింది, ఓకేనా? నేను డయాగ్నోసింగ్ అనేది ఏది స్టార్ట్ చేయలేదు. బట్ ఏంటి అంటే సిపియూ లోపల నాకు లీకేజ్ కనపడ్డది కాబట్టి ఆ సిపియూ ఏదైతే ఉందో ఆ సిపియూని లీవ్ చేసేసి పక్క పెట్టేశాను. సో ప్రజెంట్ ఏం చేద్దాము అంటే మన యొక్క ఈ ఐఫోన్ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో దీన్ని 13 మదర్ బోర్డ్ అంటారు. దీన్ని ఒకసారి క్లీన్ చేద్దాం. దీన్ని ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఒకసారి క్లీనింగ్ చేసుకున్న తర్వాతనే మనము దాని లోపలికి డీప్గా వెళ్దాం. సో ఈ మదర్ బోర్డ్ని ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి ఒకసారి గో త్రూ అయ్యి చూద్దాము. రైట్, ఈ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో నీట్గా క్లీన్ కూడా చేద్దాము, ఓకేనా? ఇదంతా కూడా ఓపెన్ చేసింది మనమే. ఎందుకు ఓపెన్ చేసాము అంటే దీని కింద ఆల్రెడీ లీకేజ్ అనేది నాకు ఫైండ్ అవుట్ అయింది సిపి కింద. సో ఆ సిపి కింద లీకేజ్ ఫైండ్ అవుట్ అయింది కాబట్టికే నేను దాన్ని తీయడం అనేది జరిగింది. ఒకసారి చూడండి, నీట్గా క్లీన్ చేద్దాము మదర్ బోర్డ్ ఏదైతే ఉందో. సో పవర్ కూడా నాకు ఆల్రెడీ ఏంటంటే ఎవరో ఆల్రెడీ సిపి మీద వర్క్ చేసారు, ఓపెన్ చేసారు, పెట్టేసారు. మళ్ళీ ఇంకా పవర్ ఐసీ కూడా ఓపెన్ చేసారు, పెట్టేసారు. వాళ్ళ వల్ల సక్సెస్ అనేది అవ్వలేదు. సో అవ్వకపోవడం వల్ల ఏమైంది, అది ఫోన్ అనేది డెడ్ కండిషన్ లోపలికి వచ్చింది. అవునా కదా? ఒకసారి చూద్దాం. ఆ డెడ్ కండిషన్లో వచ్చిన దాన్ని మనం నీట్గా క్లీన్గా రిపేర్ అనేది చేద్దాం. ఎలా చేస్తే మన మొబైల్ ఫోన్ నీట్గా క్లీన్గా రిపేర్ అవుతుందో చూద్దాము. ఈ సిపిని క్లీన్ చేసిన తర్వాత దీని పొజిషన్ ఏదైతే ఉందో ఈ విధంగా అనేది ఉండడం అనేది జరుగుతుంది. రైట్, చూడండి, ఓకేనా? రైట్, నీట్గా క్లీన్గా కూడా మనము క్లీన్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్, సో నీట్గా క్లీన్గా మనము అది క్లీన్ చేద్దాము. రైట్, ఈ ప్రాసెస్ చాలా లెంతీ ఉంటుంది. ఇది అంతా కూడా జాగ్రత్తగా ఒకసారి మీరు కూడా నీట్గా క్లీన్గా కూడా చూడండి. రైట్, మీ అందరికి కూడా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది ఏదైతే ఉందో ఒకసారి చూడండి. సో ఇదన్నమాట, ఇది ప్రొసీజర్ ప్రకారంగా మనము క్లీనింగ్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేసాము. సో నెక్స్ట్ మన సిపియు అయిపోయింది కదా. ఇప్పుడు పవర్ ఐసీ కాడికి వద్దాము. పవర్ ఐసీ కింద కూడా ఆల్రెడీ ఎవరో బాగా వర్క్ చేశారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వర్కింగ్ అనేది జరిగిపోయింది. కింద బాల్స్ కూడా ఏమైనా డ్యామేజ్ అయినాయో లేదో కూడా చూద్దాము, ఓకేనా?
రైట్. ఇక్కడ ఉందా క్లీనింగ్ చేసిన తర్వాతనే నేను సీక్వెన్స్ ఒకటి చెక్ చేసుకుంటాను. ఓకేనా? రైట్. ఒకసారి మన అంతా కూడా చెక్ చేసి నీట్గా క్లీన్ చేసేద్దాం. రైట్. ఓకే, కూడా వేసేసాము. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా నాకు కొంచెం హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, సో నీట్గా క్లీన్గా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం హ్యాండ్ అనేది ఫ్రాక్చర్ అయిపోయింది నాకు. ఓకేనా? దీన్ని ఒకసారి క్లీనింగ్ చేద్దాం నీట్గా. వర్క్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి చూద్దాము. రైట్. చూడండి, నీట్గా క్లీన్ చేసేద్దాం. మనం చక్కగా నీట్గా క్లీన్ చేద్దాము. ఆల్రెడీ క్లీనింగ్ ప్రాసెస్ చాలా నీట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో ఉండాలి అంటే కూడా నీట్గా క్లీనింగ్గా ఉంటేనే కదా ఇంట్లో ఉండగలుగుతాం. సేమ్ ఫోన్లో కూడా నీట్గా క్లీన్గా ఉండాలి. ఈ క్లీన్నెస్ లేనప్పుడు వేస్ట్ అనమాట. రైట్. రైట్. ఈ ప్రాసెస్ కూడా నీట్గా క్లీనింగ్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటిది, పవర్ ఐసీని కూర్చోబెట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, అండ్ సిపిని పెట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి ఒకసారి, ఇదంతా కూడా నీట్గా క్లీన్ అవ్వాలి. ఎవ్రీథింగ్ నీట్గా క్లీన్గా ఉండాలి. అప్పుడే మన సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రైట్. ఈ ప్రాసెస్ అంతా కూడా క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మన విపిహెచ్ పవర్ లైన్ అంతా కూడా
ఓకే ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద కొంచెం చూడండి లైట్గా షోల్డరింగ్ అది ఇది అన్నీ పడడం అనేది జరిగింది. ఈ షోల్డరింగ్ని కూడా క్లీన్ చేయాలి. చూడండి ఇక్కడ ఇక్కడ రెసిస్టర్కి దానికి దీనికి కలిసిపోయినాయి. ఇక్కడ అన్నీ కూడా నీట్గా అబ్జర్వ్ చేయాలి. రైట్, పవర్ వేసి కూర్చున్న ప్లేస్ని కూడా నీట్గా క్లీన్ చేసినాము. సో ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్కి పవర్ అనేది పర్ఫెక్ట్గా అందుతుందా లేదా ఒకసారి చెక్ చేస్తాను. ఇంకొకసారి నీట్గా క్లీన్ చేయాలి. రైట్, ఇప్పుడు పవర్ సీక్వెన్స్ బూట్ లైన్ అంతా కూడా బాగుందా లేదా అనేది నేను ఇప్పుడు చెక్ చేసుకుంటాను. చూడండి, పవర్ సీక్వెన్స్ లైన్ ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం. ఛార్జింగ్ పెడితే తెలిసిపోతుంది అనమాట ఈ మొబైల్ ఫోన్కి. ఒకసారి
రైట్. VPH పవర్ లైన్ ఏదైతే ఉందో అంతా కూడా ఓకే ఉంది. ఒకసారి ఈ పవర్ సీక్వెన్స్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇందులోకి పవర్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా ఐఫోన్కి చెక్ చేసుకోవడానికి ఇది. ఇది బూట్ లైన్స్ అంటారు. ఐఫోన్ చెక్ చేసుకోవడానికి మెయిన్గా ఐఫోన్ చెక్ చేసుకోవడానికి బూట్ లైన్ అంటారు. ఈ బూట్ లైన్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా ఒకసారి చెక్ చేద్దాం. ఐఫోన్ 13 కదా ఇది. ఐఫోన్ 13కి ఐఫోన్ 13 లాగా సపరేట్గా ఉంటుంది. ఐఫోన్ 13 Pro, 13 Pro Max, ఐఫోన్ 12, 12 Pro Max, 13 mini. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. ఒకసారి ఐఫోన్ 13 ఇక్కడ ఉంది. ఒకసారి నీట్గా క్లీన్. రైట్ గైస్, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నార్మల్గా ఇక్కడ కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒక క్లారిటీ అని వస్తుంది. ఒకసారి మన మల్టీమీటర్ సైడ్ ఒకసారి చూడండి. మన మల్టీమీటర్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఈ VPH పవర్ అనేది కరెక్ట్గా జనరేట్ అవుతుందా అవ్వట్లేదా అన్నది చెక్ చేసుకుంటాను. చూడండి అంటే చూడండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే VPH పవర్ జనరేట్ అవుతుందా అవ్వట్లేదా చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ VPH పవర్ అనే పవర్ ఏదైతే ఉందో అది క్లియర్ అండ్ క్లారిటీగా జనరేట్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లియర్ అండ్ క్లారిటీగా ఈ VPH పవర్ జనరేట్ అవుతుంది. అంటే మనము పవర్ ఐసీని పెట్టడానికి ఈ సర్క్యూట్ అన్నది రెడీ అన్నమాట. ఓకేనా. ఫస్ట్ పవర్ ఐసీని పెట్టాలి అంటే మనకి అన్నీ కూడా పవర్ ఐసీకి ఇంటర్నల్గా వర్క్ అనేది ఇంటర్నల్గా ఏదైతే ఉంటుందో అంతా కూడా వచ్చి రెడీగా ఉండాలి. సో అప్పుడే మన పవర్ ఐసీ పెట్టినప్పుడు మన బూటింగ్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వాలా వద్దా అన్నది కూడా ఇదంతా కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏంటిది పవర్ ఐసీని పెట్టాలనుకున్నా. పవర్ ఐసీ పెట్టే ముందు ఈ ప్రొసీజర్ అంతా కూడా నేను చెక్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి నార్మల్గా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మన పవర్ ఐసీ, మెయిన్ పవర్ ఐసీ అంటారు ఇది. ఓకేనా. ఐఫోన్లో కనిపిస్తున్న ఏదైతే ఉందో మెయిన్ పవర్ ఐసీ. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఇక్కడ ఉన్న పవర్ ఐసీని క్లీన్ చేసుకుందాం మనం. రైట్. ఒకసారి ఈ మెయిన్ పవర్ ఐసీ ఏదైతే ఉందో దీన్ని క్లీన్ చేద్దాం. చూడండి
క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసేద్దాము. రైట్, ఈ మెయిన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంతా కూడా చేసేద్దాము. రైట్, అంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఓకేనా, నీట్గా క్లీన్ చేద్దాం. రైట్, నెక్స్ట్ మళ్ళీ పైన కూడా నీట్గా క్లీన్ చేద్దాం. రైట్, మన పవర్ ఐసీని నీట్గా క్లీన్ చేసేస్తాం. చూడండి ఒకసారి. రైట్, మన పవర్ ఐసీని నీట్గా క్లీన్ చేసాము. ఇప్పుడు మన పవర్ రీబాలింగ్ అనేది చేద్దాం. ఒకసారి చూడండి, మన పవర్ ఐసీని నీట్గా రీబాలింగ్ ప్రాసెస్ అన్నది ఒకసారి చేసే ముందు ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసేద్దాం. ఇంకొకసారి క్లీన్ చేద్దాం ఇది. రైట్, ఇదంతా కూడా మనం నీట్గా క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసాము. చూడండి, మన ఐసీ ఏదో నీట్గా క్లీన్గా ప్రాసెసబుల్గా అది క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదే ఐసీని మనము రీబాల్ చేద్దాం ఒకసారి. మన ఐసీ ఏదైతే ఉందో ఇది రీబాల్కి రెడీ అయిపోయింది అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన ఐసీ ఏదైతే ఉందో ఇది రీబాలింగ్ అవ్వడానికి రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి. దీన్ని పీపీడీ అంటారు. ఈ పీపీడీ ఏదైతే ఉందో మనం లైట్గా దాన్ని అప్లై చేద్దాం. రైట్, చూసారు కదా, నార్మల్గా దీని తర్వాత సిపియూని కూడా అలానే రీబాల్ చేద్దాం. సరే,
రీబాలింగ్ ప్రాసెస్ చూడండి ఒకసారి. రైట్, కొన్ని బాల్స్ ఏవైతే ఉన్నాయో గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా వచ్చినా సరే మీ వర్క్ నీట్గానే అవుతుంది. ఇంకొకసారి ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాల్స్ని కట్ చేద్దాం. రైట్, ఇంకొకసారి చూడండి. రైట్, ఇంతకుముందు కంటే కొంచెం తక్కువ బాల్స్ లేచినాయి, అయినా ఏం పర్లేదు. మళ్ళీ ఇంకొకసారి కట్ చేద్దాం. రైట్, ఇప్పుడు చూడండి బాల్స్ ఎంత నీట్గా ఫామ్ అవుతాయి. రైట్, చూసారా? ఐఫోన్ 13 మదర్ బోర్డ్ ఇది. దీన్ని ఎంత నీట్గా చేస్తే అంత నీట్గా అవుతుందన్నమాట. ఒకసారి దీన్ని బయట తీద్దాము. చూసారా, నీట్గా అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి రీఫ్లో కొడితే సరిపోతుంది అనమాట. ఈ రీఫ్లో కొట్టినాక కొద్దిసేపు అలానే ఉంచాలి. మళ్ళీ అట్లనే అది బాల్స్ అన్నీ కూడా ఇలా అయిపోయినాకనే మనం పెట్టాల్సి ఉంటుంది. రైట్, ఇవి హ్యాండ్ స్కిల్స్. నెక్స్ట్ మన సిపిని కూడా మనం సేమ్ విధంగానే చేద్దాము. ఓకేనా? మన సిపిని కూడా క్లీన్ చేసుకొని రిబ్బల్ చేసి పెట్టడానికి ట్రై చేద్దాము. రైట్, ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో మన సిపియు అంటారు. ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇది మన సిపియుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే మన సిపియుని నీట్గా క్లీన్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, మన సిపియుని నీట్గా క్లీన్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కొంచెం అటు ఇటు అయిపోయింది అనమాట ఇక్కడ. సో నీట్గా క్లీన్ చేద్దాం ఒకసారి. క్లీన్ చేయడానికి కావాల్సినది అన్నీ కూడా ఒకసారి రీఫ్లో కొట్టేద్దాము. అప్లై చేస్తున్నా డైరెక్ట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఆల్రెడీ ఎవరో రివాల్వ్ చేశారు, కాకపోతే సక్సెస్ఫుల్గా అవ్వలేదు ఇది.
క్లీనింగ్ ప్రాసెస్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వలేదు. రైట్, ఈ ప్రాసెస్ అంతా కూడా నీట్గా చేద్దాము. ఒకసారి చూడండి, ఈ ప్రాసెస్ లోపల ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఈ ట్రిక్ ఏంటిదంటే, డైరెక్ట్గా మనము ఎప్పుడైనా సరే విక్కు కొట్టద్దు. ఐఫోన్లో ఏవైతే ఉన్నాయో ఐఫోన్స్కి డైరెక్ట్గా విక్కు కొట్టకుండా చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, డైరెక్ట్గా విక్కు కొట్టకుండా చూడాలి. విక్కు అస్సలు కొట్టకూడదు ఐఫోన్స్కి. ఎప్పుడైనా సరే విక్కు కొట్టామా ఖరాబ్ అయిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు ఏ విధంగా తిప్పుతానో ఆ విధంగానే రొటేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, నార్మల్గా నీట్గా అయిపోతుంది ఇట్లా. జస్ట్ కేర్ఫుల్గా చేయాలన్నమాట. ఏం చేసినా కూడా నీట్గా చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఇప్పుడు నీట్గా క్లీన్ చేద్దాం ఒకసారి. చూడండి, మొత్తం గలీజ్గా అయిపోయింది కదా. ఎవరితో చూపిస్తాను ఇప్పుడు మీకు. దాన్ని కూడా ఎలా నీట్గా చేయాలి చూడండి. ఈ ఐరన్ ప్రెస్తోని నార్మల్గా నీట్గా ఇట్లా పైన అప్ అండ్ డౌన్ నీట్గా అనుకుంటారండి, సరిపోతుంది. అంతా కూడా చుట్టుపక్కల ఉన్న డస్ట్ అంతా కూడా దాని మీద ఫామ్ అయిపోయింది. చూడండి నీట్గా ఎట్లా ఉందో. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. రైట్, ఇంకో విషయం, ఇంకెక్కువసేపు వీకెట్ అనుకోండి అది ఊసిపోతుంది. కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది అన్నమాట.
ఇంకా ఇక్కడ డ్యామేజ్ అవుతుంది, చూసిరా డ్యామేజ్ అవుతుంది. ఎక్కువసేపు అన్నారనుకోండి డ్యామేజ్ అయిపోతాయి. ఇలా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకేనా, అది అంతా కూడా డస్ట్ అంతా కూడా ఫామ్ అయిపోయింది. రైట్, దాన్ని కూడా రిమూవ్ చేస్తా చూడండి. ఇప్పుడు డస్ట్ పార్టికల్ అనేది ఏది కూడా ఉండకూడదు అక్కడ. ఇప్పుడు మధ్యలో ఇంకొకటి ఇక్కడ ఒకటి ఏదో ఉంది కదా, దీన్ని కూడా క్లీన్ చేసేద్దాం. అది కూడా వెళ్ళిపోయింది. రైట్, CPU నీట్గా క్లీన్ అయిపోయింది iPhone 13ది. రైట్, CPU అనేది నీట్గా క్లీన్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇక్కడ కూడా కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది.
ఇప్పుడు రైట్, ఇది ఐసీని అంతా కూడా క్లీన్ చేసి రీబాల్ చేసేద్దాం. రైట్, ఇప్పుడు మళ్ళీ నీట్గా క్లీన్గా రీబాల్ చేద్దాం. చక్కగా నీట్గా రీబాలింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలన్నమాట. రైట్, ఇలా మనం నీట్గా ఐఫోన్ని 13ని సిపియూని రీబాల్ చేసుకుంటాము. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ చేద్దాం. రైట్, ఇప్పుడు చూశారు కదా, నీట్గా క్లీన్గా రీబాల్ అనేది అయిపోయింది.
ఒకసారి ఇదే ఐసీని దీంట్లోకి బయట తీసి ఇంకొకసారి రీఫ్లో కొడదాం. రైట్, ఇంకొకసారి రీఫ్లో కొట్టామనుకోండి మన వర్క్ అంతా అయిపోతుంది. రైట్, వెల్ డన్. ఇలా మనము ఒక సిపియుని నీట్గా రివాల్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన పవర్ ఐసీ రిబాల్ అయిపోయింది, ప్లస్ మన సిపియు కూడా రిబాల్ అయిపోయింది. ఇది పెట్టడానికి రెడీ చేసుకోవాలన్నమాట బోర్డుని. మన బోర్డు ఏదైతే ఉందో మన బోర్డ్ ఈ సిపియుని పెట్టడానికి మళ్ళీ ఇంకా ప్లస్ ఇది కూడా పెట్టడానికి ఆ బోర్డ్ని ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసుకుందాం. ఒకసారి రెడీ చేసుకున్నాక ఓకేనా, ఇదే మన ఐఫోన్ 13 మదర్ బోర్డ్ కింద ఇక్కడ ఇచ్చేయడం అనేది జరిగింది. రైట్, కొంచెం నీట్గా మదర్ బోర్డ్ని ఇట్లా ప్లేస్ చేసి ఈ మదర్ బోర్డ్ లోపల ఇంకేమన్నా అప్డేట్స్ ఏమైనా ఉందా లేదా చూద్దాం ఒకసారి. ఏమైనా ఖరాబ్ అయినాయి కానీ అది కానీ ఇది కానీ ఏమైనా ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. బాల్స్ ఒకదానికొకది కానీ దానికి కానీ దీనికి కానీ ఏమైనా జాయింట్ అయినాయా అది ఇది అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను నేను. ఇంకొకసారి నేను చెప్పినట్టు ఒక్కసారి దీన్ని రీఫ్లో కొట్టేద్దాం. ఇంకొకసారి క్లీన్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఐసీ పెడుతున్నాం కాబట్టి ఐసీ పెట్టే మూమెంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు అనమాట. రైట్, ఇప్పుడు చూడండి ఒకటి కింద పెట్టాలి. కింద పెట్టినా వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు, నష్టం ఏమి ఉండదు. చూడండి, లైవ్ ప్రాసెస్, లైవ్లోనే రిపేరింగ్ అంతా కూడా మనం చేస్తున్నాము. రైట్, ఇంకొకసారి చేద్దాం. రైట్, నీట్గా క్లీన్ చేసేద్దాం. అయిపోయింది.
ఒకసారి పవర్ ఐసీ కాడ కూడా రీక్లీనింగ్ చేద్దాము. రీక్లీనింగ్ అంటే ఇంకొకసారి మన మిస్టేక్స్ ఏం లేకుండా రీక్లీనింగ్ అనమాట ఇది. ఇప్పుడు లాస్ట్కు ఉన్నాయి చూసిరా, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి జాయింట్. సో ఈ జాయింట్ అయిపోయిన ఏవైతే ఉన్నాయో వీటికి ప్రాబ్లం రాకుండా మనము యూవీ మాస్క్ని వెయ్యాలన్నమాట. ఎందుకు వెయ్యాలి యూవీ మాస్క్ అంటే, మనము రైస్ని పెట్టినప్పుడు కానీ సంథింగ్ ఏదన్నా కింద పెట్టినప్పుడు కానీ దానికి డ్యామేజ్ అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి. కొన్ని సందర్భాల్లో ఆ డ్యామేజ్ ఏది కూడా జరగకుండా ఉండడానికి ఈ విధంగా చేయవలసి ఉంటుంది. సో అంతా కూడా యూవీ మాస్క్ ఏదైతే ఉందో అది అప్లై చేసేసాను. చూడండి ఒకసారి, అంతా కూడా యూవీ మాస్క్ అప్లై చేసేసాను. ప్లస్ మళ్ళీ యూవీ లైట్ ఏదైతే ఉందో ఆ యూవీ లైట్ని అప్లై చేసేద్దాం. ఒక 5 minutes వెయిట్ చేద్దాం, అది డ్రై అయిపోతుంది అనమాట.
రైట్. ప్రజెంట్ ఇప్పుడు నీట్గా మన బాల్స్ అన్నింటిని కూడా నీట్గా బాలప్ చేసుకుందాం. అది ఏ విధంగానే ఎట్లనో చూడండి ఒకసారి. నార్మల్గా జస్ట్ టచ్ చేయాలన్నమాట. జస్ట్ టచ్ చేస్తే మన బాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాల్స్ లోపలికి వెళ్ళిపోతాయి. రైట్. ఇలా చేయడం ద్వారా మన పవర్ ఐసీ అన్నది నీట్గా కూర్చుంటుంది. అలా చేయడం ద్వారా ఏమవుతుంది, మన పవర్ ఐసీ నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు. రైట్, క్లీన్గా ఉంది కదా. ఇప్పుడు మనం పవర్ ఐసీని కూర్చోబెడదాం. మంచిగా మన పవర్ ఐసీని ఇందులో కూర్చోబెట్టేద్దాం. చూడండి ఒకసారి. రైట్, మన పవర్ ఐసీని మంచిగా నీట్గా చక్కగా కూర్చోబెడదాం. మన పవర్ ఐసీని కూర్చోబెట్టే ముందు రైట్, ఇప్పుడు మనం ఐసీ ఏదైతే ఉందో ఐసీని నీట్గా కూర్చోబెడదాం. నీట్గా కూర్చోబెట్టే ముందు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనము ఫ్లక్స్ ఏదైతే ఉందో ఫ్లక్స్ని నీట్గా అన్ని సైడ్స్ని అప్లై చేయాలి. చూడండి ఒకసారి ఏ విధంగా అప్లై చేస్తున్నాను. మన ఫ్లక్స్ ఇదే కదా, మన ఫ్లక్స్ని నీట్గా 4 ఆఫ్ ద 4 సైడ్స్ ఏదైతే ఉందో అంతా కూడా నీట్గా ఇట్లా అప్లై చేయాలి. చూడండి ఇక్కడ రైట్, 4 ఆఫ్ ద 4 సైడ్స్ని మనం నీట్గా అప్లై చేసేస్తాం. అవునా. రైట్, ఇప్పుడు మన పవర్ ఐసీ ఏదైతే ఉందో మన పవర్ ఐసీని కూర్చోబెడదాం. చూడండి ఒకసారి. ఇదే కదా మన పవర్ ఐసీ. రైట్, నోస్ పాయింట్ ఎట్టుందో తెలుసు కదా. నోస్ పాయింట్ ఎట్టుంటుందో అటు సైడ్ మనం కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఒకసారి నోస్ పాయింట్ ఎట్టుందో చూద్దాం. ఒకసారి ఇక్కడ క్లీన్ చేస్తే తెలిసిపోతుంది. రైట్, ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఇది మన నోస్ పాయింట్ అనమాట. చిన్న పాయింట్ ఉంటుంది కదా, ఆ చిన్న పాయింటే మన నోస్ పాయింట్.
ఆ నోస్ పాయింట్ ఎటు ఉంటుందో అటు సైడ్ కూర్చోబెట్టాలి. రైట్. ఇప్పుడు డైరెక్ట్గా హీట్ కొట్టేద్దాం అంతే. జస్ట్ డైరెక్ట్గా హీట్ అనేది అప్లై చేసేద్దాం, సరిపోతుంది. డైరెక్ట్గా హీట్ అప్లై చేసేయాలి, సరిపోతుంది. కానీ జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి అక్కడ. రైట్. హీట్ అప్లై చేసినాము, ఐస్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా అతుక్కుంది. నైస్. పర్ఫెక్ట్గా మన ఐస్ ఏదైతే ఉందో. ఇప్పుడు చూడండి, ఇక్కడ సిపియు దగ్గర కొంచెము మార్క్స్ అనేవి అటు ఇటు ఉన్నాయి. సో దాన్ని కూడా కవర్ చేయాలన్నమాట. సిపియు కార్డు ఉన్నాయి, వాటిని కూడా మనం కవర్ చేయగలిగితే మన వర్క్ ఏదైతే ఉందో సక్సెస్ అయిపోతుంది. ఒక నిమిషం. రైట్. కొద్దిసేపు అలానే పెట్టేద్దాం. రైట్. ఇప్పుడు మన సిపియు అనేది నీట్గా కూర్చోడానికి రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, మన సిపియు ఏదైతే ఉందో నీట్గా కూర్చోడానికి రెడీ అయిపోయింది. రైట్, చూసారా? మన సిపియు ఏదైతే ఉందో నీట్గా కూర్చోడానికి రెడీ అయిపోయింది. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం ఫ్లక్స్ చేసేద్దాం. ఫ్లక్స్ చేసి డైరెక్ట్గా నీట్గా కూర్చోబెడదాం. ఓకే, రైట్. అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట, 4 సైడ్స్ నీట్గా వెళ్ళేటట్టు. రైట్, నీట్గా వెళ్ళేటట్టు రెడీ చేసినాం అనమాట. సో ఇప్పుడు ఈ నోస్ పాయింట్ ఏదైతే ఉందో నోస్ పాయింట్కి అనుసంధానంగా దీన్ని మనం ప్లేస్ చేయాలి.
ఇప్పుడు నీట్గా ఏదైతే ఉందో మన సిపిని ప్లేస్ చేసేద్దాం. సరే నీట్గా ప్లేస్ చేసి పెట్టేద్దాం. సో నార్మల్గా హీట్ అనేది అప్లై చేద్దాం. అప్పుడు ఐసీ అనేది దాని కిందికి ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుంది. రైట్, ఇలా మనం ఐస్ని కూర్చోబెట్టేసినాము. సో లెట్ ఇట్ కూల్ అనమాట. ఇది కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఇది కూల్ అయితే మన పని స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి, ఇది ఒకసారి ఆన్ అవుతుందా లేదా అంతా కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మన ఐస్ ఏదైతే ఉందో నీట్గా కూర్చుంది, పర్ఫెక్ట్గా కూర్చుంది. చూసారా? సో ఒకసారి ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆన్ అవుతుందా లేదా అన్నది ఒక విషయాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఆన్ అయిందనుకో మన వర్క్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే. ఒక్క నిమిషం ఉండండి, మొబైల్ ఫోన్ని ఆన్ చేస్తాను, ట్రై చేస్తాను. సో ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ఒకసారి ఇది మదర్ బోర్డ్ అనమాట. ఇప్పటిదాకా మనం చేసిన మదర్ బోర్డ్ ఏదైతే ఉందో ఇదే. దీన్ని ఒకసారి నీట్గా క్లీన్గా ఒకసారి చెక్ చేద్దాం.
ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇది ఫోన్ ఆన్ అవుతుందా, ఆన్ అవ్వట్లేదా, అసలు ఏమైంది ఏంటి అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి ఇది సో ఇది మన మదర్ బోర్డ్ అనమాట. దీన్నే ఒకసారి చెక్ చేద్దాం, నార్మల్గా ఆన్ అవుతుందా, ఆన్ అవ్వట్లేదా. ఒకసారి డిస్ప్లే పెట్టేద్దాం ఫస్ట్ స్టార్టింగ్గా. ఇక్కడ ఏదైనా డస్ట్ కూడా పడ్డది. ఓకే, ఇక్కడ కొంచెం డస్ట్ పడ్డది డిస్ప్లే పెట్టే కాడ, దాన్ని కూడా ఒకసారి తీసేద్దాం. అప్పుడు డస్ట్ పడడం కూడా కామనే, చూసుకోకుండా మనం డిస్ప్లే పెట్టేస్తూ ఉంటాం. దాని ద్వారా మనకి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఒకసారి డిస్ప్లే పెట్టే ప్లేస్లో కొంచెం డస్ట్ కూడా ఫామ్ అయిపోయింది. డిస్ప్లే పెట్టే ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా డస్ట్ ఫామ్ అయిపోయింది. రైట్, రైట్. ఇప్పుడు ఒకసారి డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో డిస్ప్లే పెట్టి చెక్ చేద్దాం. ఒకసారి డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టేద్దాం, చెక్ చేద్దాం. ఒక నిమిషం ఆగండి.